తెలంగాణ రాష్ట్రంలో 4 శాసన మండలి స్థానాలు ఖాళీ అయినాయి. 4 ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి. 2 ఏమో గవర్నర్ కోటాలో నింపవలసి ఉంటుంది. మరో 2 ఒకటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరి శాసన సభ్యుడిగా ఎన్నికైన తరువాత రాజీనామా వల్ల 1, హుజూరాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి శాసన మండలి సభ్యత్వానికి శాసన సభ్యుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన రాజీనామా వల్ల మరొకటి. ఈ 2 శాసన మండలి సభ్యత్వ ఎంపిక అనేది ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో ఇది దీపాదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అందరూ కలిసి చర్చించి ఎవరు ఊహించని విధంగా ఒక పేరు ఈ ఎమ్మెల్సీకి ఎంపిక చేయటం అనేది ఒక విశేషం. 2 ఎంపిక చేశారు. అద్దంకి దయాకర్ 2004 నుంచి 2014 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ విద్యార్థి జేఏసీ తరపున వీరోచితంగా తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడిన దళిత విద్యార్థి నాయకుడు. ఆయన మాల మహానాడుకి జాతీయ నాయకుడిగా కూడా పనిచేసిన చరిత్ర ఉంది. ఆయన 2014లో 2018లో 2 సార్లు కూడా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందాడు. ఆయనకి 2023 ఎన్నికల్లో సీటు ఇవ్వాల. ఈయన మాల సామాజిక వర్గం, అక్కడ తుంగతుర్తిలో మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే వాళ్ళు గెలుస్తారని చెప్పి ఏదో సాకు చెప్పి ఆయన పక్కకు నెట్టేశారు. అయినా కూడా ఆయన పార్టీ కొరకు చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా అంకిత భావంతో ఎవరెన్ని అవమానాలు చేసినా పట్టించుకోకుండా బహిరంగంగా వేదికపై అవమానం చేశారు ఆయన్ని కాంగ్రెస్ నాయకులు. అయినా కూడా పార్టీ కోసం అన్నీ భరించి ఈరోజు ఆయన శాసన మండలిగా ఆయన పేరు ప్రతిపాదించడం జరిగింది సభ్యుడిగా. శాసన మండలికి ఎంపికైన తర్వాత ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పటికే నల్గొండ జిల్లాలో మంత్రులు ఎక్కువైపోయారు. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 మంత్రులు ఉండటం వల్ల అద్దంకి దయాకర్కి అవకాశం అనేది ప్రశ్నార్థకమే. అయినా ఆయన మంత్రి పదవి రేసులు ఆశిస్తున్నాడు. రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఇక 2వ అభ్యర్థి ఎవరు ఊహించలేదు. పత్రికలు, సోషల్ మీడియా, పార్టీ వర్గాల్లో కూడా ఈ 2వ అభ్యర్థి గురించి ఎవరు ఊహించల. 2వ అభ్యర్థి రాష్ట్ర NSUI నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్. ఈయన MBBS డాక్టర్. ఆయన వృత్తిని సైతం త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ కోసం అంకితమై ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్పై పోటీ చేసి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటమి చెందాడు. అక్కడ ఘోర పరాజయం చెందాడు. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి బల్మూరి వెంకట్కి డిపాజిట్ కూడా రాల. అయినా పట్టు వదలని విక్రమార్కుడు ఎప్పుడు వెళ్ళని విధంగా పార్టీ కోసం కృషి చేస్తూ 23లో టికెట్ అడిగితే బల్మూరి వెంకట్కి టికెట్ ఇవ్వాల. అటువంటి డాక్టర్ బల్మూరి వెంకట్ విద్యార్థి విభాగము NSUI విభాగం అధ్యక్షుడికి అవకాశం కల్పించటం అంటే విశేషం. ఈ రెండిట్లో ఒకటి తప్పకుండా షబ్బీర్ అలీ
ఆయనకు వస్తుంది. షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇవ్వటం ద్వారా ఆయన మంత్రివర్గంలో తీసుకుంటే నిజామాబాద్కి ప్రాతినిధ్యం ఉంటుంది. నిజామాబాద్ ప్రాతినిధ్యమే కాక మైనారిటీలు ఎవరూ గెలవల. 3 మైనారిటీలు పోటీ చేశారు, 3 ఓడిపోయారు. అందువల్ల తప్పనిసరిగా మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి కనుక షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ఆయన క్యాబినెట్లో 6 ఖాళీలు ఉన్నాయి, 6 ఖాళీల్లో 1 ఇవ్వాలని ఆలోచించారు. షబ్బీర్ అలీకి ఊహించని షాక్ లాంటిదే. షబ్బీర్ అలీతో పాటు మరికొంతమంది తీవ్రంగా ప్రయత్నం చేసిన వాళ్ళలో మహేష్ కుమార్ గౌడ్, ఆయన ఇప్పుడు కార్యనిర్వాహక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయనకి ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశం ఇవ్వాల. ఇప్పుడు హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంది? పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి శాసన మండలిలో అవకాశం కల్పించము, ఎవరైతే త్యాగం చేసిన త్యాగరాజులకే ఎమ్మెల్సీ సీట్లు ఇస్తాము అంటున్నారు. అందువల్ల షబ్బీర్ అలీని పక్కన పెట్టారా తెలవదు. భంగపోయాడు మహేష్ కుమార్ గౌడ్. అయినా భవిష్యత్తులో ఆయనకు మంచి అవకాశం వస్తుంది. అట్లాగే పటేల్ రమేష్ రెడ్డి, ఆయనకి నల్గొండ లోక్సభ సీట్ ఇస్తామని చెప్పారు. నల్గొండ లోక్సభ సీటు జానారెడ్డి కన్నేశాడు. జానారెడ్డి కాకపోతే ఆయన ఇంకో కుమారుణ్ణి, 2వ కుమారుణ్ణి రఘువీరారెడ్డిని రంగంలో దింపాలని చూస్తున్న తరుణంలో పటేల్ రమేష్ రెడ్డిని శాసన మండలికి పంపాలనే ఆలోచన ఉంది. బలరాం నాయక్, ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశాడు, ఆయనకి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు. కనీసం ఎమ్మెల్సీ అన్న వస్తుందని ఆశించారు. లేకపోతే ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయనకి మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుంది. ఇంకొక ఆయన జి చిన్నారెడ్డి, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు. ఆయన సీటు ప్రకటించారు, ఇక బీ ఫారం తీసుకోవటమే తరువాయి. ఆఖరి నిమిషంలో ఆయన పేరు మార్చి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన మేఘారెడ్డికి ఇచ్చారు. మేఘారెడ్డికి ఇస్తే సహకరించాడు చిన్నారెడ్డి. అవమానంగా ఏం భావించాల. అటువంటి చిన్నారెడ్డికి శాసన మండలి సభ్యత్వం ఇవ్వటం సమంజసమని హైకమాండ్ భావిస్తూ ఉంది, కానీ ఇవ్వలేదు. అట్లాగే అలంపూర్ నియోజకవర్గం నుంచి ఓటమి చెందిన సంపత్ కుమార్, ఆయన కూడా శాసన మండలి ఆశిస్తున్నాడు. ఇక జగ్గారెడ్డి, ఈయన రాహుల్ గాంధీకి బాగా దగ్గర సన్నిహితుడు. జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళిన, దావోస్కు వెళ్ళిన రేవంత్ రెడ్డి స్థానంలో ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి ఇచ్చారు. అంటే ఆయనకి అంత గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక నిరంజన్, మధు యాష్కి గౌడ్, శోభా రాణి, అనిల్ కుమార్, వంశీ చందర్ రెడ్డి, ఈ విధంగా అనేక మంది ఎమ్మెల్సీ కోసము తమ వంతు ప్రయత్నాలు చేశారు. చివరికి 2 వరించింది. అద్దంకి దయాకర్, బల్మూరి డాక్టర్ బల్మూరి వెంకట్. ఇక రాష్ట్ర గవర్నర్ నామినేషన్ చేసే పదవులకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలకు లోబడి కేబినెట్లో తీర్మానం చేసి పంపిస్తే ఆమోదిస్తారు. ఎవరు పడితే వాళ్ళని రాజకీయ నేపథ్యంలో పంపితే ఆమోదించరు. విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, సాహితీవాదులు, భాషావాదులు, ఇలా క్రీడాకారులు, ఇలా కొన్ని కేటగిరీలు ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఒక 3 పేర్లను పరిశీలిస్తూ ఉంది రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్. ఒకటి కోదండరామ్. కోదండరామ్ని టీజేఎస్ పార్టీ తరపున కాకుండా ప్రొఫెసర్గా, ఆయనకి నాణ్యంలో 2 పక్కలు ఉన్నాయి.
ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ బయోడేటా పెట్టి ప్రొఫెసర్గా ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ గవర్నర్ కోటా కింద కోదండరాంని శాసన మండలిలో తీసుకుని ఆయనకి రాహుల్ గాంధీ ఒక వాగ్దానం చేశాడు. అధికారంలోకి వస్తే కోదండరాంని కేబినెట్లో తీసుకుంటామని, టీజేఎస్ పార్టీకి చెందిన కొంతమందికి కార్పొరేషన్ పదవులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం హైదరాబాద్ నగరానికి ఎట్లాగో ప్రాతినిధ్యం లేదు కనుక కోదండరాం రెడ్డి, ఆయన రెడ్డి సామాజిక వర్గం, నగరానికి చెందినవాడు కనుక కోదండరాము ఆయనకి శాఖ కూడా విద్యాశాఖనిచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఈ విద్యాశాఖ ఆయన విద్యావేత్త కనుక, ప్రొఫెసర్ కనుక విద్యాశాఖను ఆయన కట్టబెట్టే అవకాశం కనపడుతూ ఉంది. రెండోది, ఒక పత్రికా సంపాదకుడు అమీర్ అలీ ఖాన్, ఈయన జాహేద్ అలీ ఖాన్ యొక్క వారసుడు. సియాసత్ అనేది ఒక ప్రముఖ ఉర్దూ పత్రిక. ఆ పత్రికలో సంపాదకుడు ఉన్న అమీర్ అలీ ఖాన్ పేరు వినపడుతూ ఉంది. ఈ ముస్లిం మైనారిటీలో మరొక విద్యా సంస్థలు నిర్వహిస్తున్న జావేద్ జాఫర్, ఆయన సుల్తాన్ ఉల్లూమ్ సంస్థలు, ముఫకంజా సంస్థలు నిర్వహిస్తున్నాడు సమర్థవంతంగా. ఆ విధంగా ఒక ప్రొఫెసర్కి, మరొక పత్రికా సంపాదకుడు కానీ, విద్యా సంస్థలు నిర్వహిస్తున్న ప్రముఖ వ్యక్తికి కానీ ఈ రెండు కేటాయించాలి, క్యాబినెట్లో తీర్మానం చేయాలి. మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి ఈ రెండు పేర్లకు కూడా ఆమోదం హైకమాండ్ ఇచ్చింది. అయితే ఇంకా పత్రికల్లో బయటపెట్టలేదు. రేవంత్ రెడ్డి దావోస్ నుంచి తిరిగి రాగానే క్యాబినెట్లో తీర్మానం చేసి అప్పుడు గవర్నర్ దగ్గర పంపి గవర్నర్ దగ్గర ఆమోదం పొందగానే మరో రెండు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇక 6 క్యాబినెట్ పదవులు పార్లమెంటు ఎన్నికలు జరగకముందే నింపాలా లేదా అని చర్చ జరుగుతూ ఉంది. నింపితే పార్లమెంటు సీట్లు కొన్ని అధికంగా పొందే అవకాశం ఉంటుంది. బాగా తృప్తి పొందిన నాయకులు ఇంకా గట్టిగా పనిచేస్తారని ఆలోచన ఉంది. అందువల్లనే ఒక 30 కార్పొరేషన్లకు నాయకుల పేర్లు తుది జాబితా రూపొందించి రేవంత్ రెడ్డి ఆమోదం పొందాడు. రేవంత్ రెడ్డి విమానం దిగ్గానే ఆ 30 మందికి సమాచారం ఇచ్చి 30 కార్పొరేషన్లు ఇచ్చి 30 మందిని తృప్తిపరిచి పార్లమెంటు ఎన్నికలకు సంసిద్ధం కావాలనే ఆలోచన ఉంది. ఇక 6 క్యాబినెట్ పదవులు నింపితే మనకు ఉపయోగపడుతుంది, లోక్సభ సీట్లు ఎక్కువగా గెలుస్తామనే ఆలోచన పార్టీ వర్గాల్లో ఉంది, నాయకుల దగ్గర ఉంది. హైదరాబాద్ నగరం నుంచి మైనంపల్లి హనుమంతరావుని లోక్సభ పోటీ చేయించాలని, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఉంది. లేదా రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి పేరు కూడా వినపడుతూ ఉంది. కనుక హైదరాబాద్ నగరం నుంచి కోదండరామరెడ్డి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా టీజేఎస్ పార్టీ తరపున ఆయనకు ఒకటి వెళ్తే ఇంకా 5 మిగులుతాయి. 5లో రంగారెడ్డి జిల్లాలో పరిగి నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభ్యుకి ఎన్నికైన టి రామ్మోహన్ రెడ్డి పేరు వినపడతా ఉంది. ఆయన్ని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం రంగారెడ్డి నుంచి, ఉమ్మడి రంగారెడ్డి నుంచి కనపడుతూ ఉంది. నిజామాబాద్ జిల్లా నుంచి మైనారిటీలు సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి అవకాశం ఇవ్వటం వల్ల గతంలో మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి అవకాశం కోల్పోతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని అందరూ నా వారే, నేను సీనియర్లకు చెందను, జూనియర్లకు చెందను, నేను సీనియర్ల వాడిని, జూనియర్ల వాడిని, నాకు పార్టీ ముఖ్యం, నేను ఏ వర్గంలోనూ ఉండను, సీనియర్లు వచ్చినా జూనియర్లు వచ్చినా, జూనియర్ అయిన రేవంత్ రెడ్డి వచ్చినా, సీనియర్లు అయిన కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి,
శ్రీధర్ బాబు వీళ్ళందరూ వచ్చిన అందరితో సహకరిస్తాను, సమదూరంలో ఇద్దరిని ఉంచుతానని చూసిన ప్రేమ్ సాగర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన పేరు ప్రముఖంగా వినపడుతూ ఉంది. ఇది ఇలా ఉండగా సీతక్క కోయ సామాజిక వర్గానికి చెందిన గిరిజన మహిళ. కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది ఇక్కడ లంబాడా వారు. లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారు 40 లక్షలుంటే 14 లక్షలు గోండు ఉంటే కేవలం కోయ దొరలు 6 లక్షలే ఉన్నారు. కనుక ఇక్కడ ఆది నుంచి కాంగ్రెస్ పార్టీని సమర్థించే లంబాడ సామాజిక వర్గం వాళ్ళ నాయకులు, శ్రేణులు, ఓటర్లందరూ కూడా వాళ్ళు మాకు మంత్రి పదవి లభించలేదని గుర్రుగా ఉన్నారు. మాకు కావాలి, అధికారం కావాలి, మాకు మంత్రి పదవి కావాలని కోరుతున్నారు. ఒకరితో సరిపెట్టేద్దాం సీతక్క అనుకున్నారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే లంబాడ సామాజిక వర్గాన్ని తృప్తిపరచాలంటే తప్పనిసరిగా ఆ సామాజిక వర్గానికి చెందే విధంగా ఒక మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. వాళ్ళ సామాజిక వర్గంలో డోర్నకల్ నుంచి గెలిచిన డాక్టర్ రామచంద్ర నాయక్ ఉన్నత విద్యను అభ్యసించాడు, ఎంఎస్ చదివాడు, ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు. ఉన్న వాళ్ళల్లో లంబాడ సామాజిక వర్గ ఎమ్మెల్యేల్లో విద్యాధికుడు, సద్గుణుడు, మితభాషి, వివాదరహితుడు, అందరివాడు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి రామచంద్ర నాయక్ని ఇప్పుడు విప్పుగా పెట్టారు. ఆ విప్పుగా పెట్టడం వల్ల వాళ్ళేం తృప్తి చెందలేదు. ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే ద్రౌపది ముర్ముని భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి చేశామని చెప్పి గిరిజనులందరూ కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పట్ల మక్కువ చూపుతున్న తరుణంలో మేము గెలిపిస్తే లంబాడాలు అత్యధికంగా ఉండి మేమున్న అన్ని నియోజకవర్గాలు, లంబాడా ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళ కులమే కాదు, ఎస్టీలు కానీ, ఓసీ కులాలు, జనరల్ కేటగిరీల్లో, ఎస్సీ కేటగిరీలు ఉన్న వాటిలో కూడా లంబాడా నియోజకవర్గానికి కాకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో లంబాడా కులస్తులందరూ అధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కనుక ఇప్పుడు లంబాడా సామాజిక వర్గానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా పదవుల పందేరం ప్రారంభమైంది, పెద్ద పోటీ ఉన్నది. ఓడిపోయిన వారికి కాకుండా గెలిచే అవకాశం ఉన్న సీటు త్యాగము చేసిన త్యాగరాజులకు మొదట వారిని తృప్తిపరిచిన తరువాతే ఓటమి చెందిన వారిని పరిశీలిద్దామనే ఆలోచనలో హైకమాండ్ ఉంది. దీనికి తప్పనిసరి పరిస్థితుల్లో ముస్లిం సామాజిక వర్గంలో ఎవరూ లేరు గనక షబ్బీర్ అలీని మంత్రివర్గంలో స్థానం కల్పించక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాగానే 30 మంది కాంగ్రెస్ నాయకులకు, దాంట్లో కొంతమంది టీజేఎస్ నాయకులకు కూడా రాజయోగం, పదవీ యోగం, కార్పొరేషన్ చైర్మన్ యోగం పట్టబోతున్నది.